సతీష్, ఈ బిబ్బలి స్వయంగా బయలుదేరుతున్నాడు. కొండలను పిండి జరగలడు. ఆకాశంలో మేఘముల గర్జించి ఉరుముల కల్లర్లు చేసి పిడుగుల వాళ్ళ జీవితాల్లో మసి చేసి ఆ మసిని బ్రాందీలో కలుపుకొని నేను గడగడ తాగుతున్నాను. నాకేం భయం లేదు. సతీష్, ఆ సంగతి నాకు తెలుసు. నువ్వు పులివే. పులిని కాదు, బెట్టులని పిలువు. సారీ బాస్. ఇంకెప్పుడు నన్ను అలా పిలవకు. ఈ బండిపాటు ముఠాకి పులి పేరుతో నన్ను బాబాను బొబ్బులుగా మార్చారు. ఆయా బొబ్బుని ఈ రోజు శత్రువుల పాలిట సింహ చక్రమై ఈనాటి నుంచి ఈనాటి వరకు బొబ్బులుగానే బతుకుతాను, బొబ్బులుగానే చూస్తాను. నీ నడగలిగే నా జోహార్. ఈ బెబ్బిలి పంజాబీలో మేమంతా పరికారాలు పడి చల్లగా బ్రతకాలి. సతీష్, ఇప్పటికే ఆలస్యమైంది. ఎవరో వస్తున్నట్టున్నారో చూడు ఒకసారి. గుడ్ మార్నింగ్ బాస్. మనోహర్, కమాన్. నువ్వు జయ ఎస్టేట్ మేనేజర్ కాదు. నువ్వు రహమీ గారి ఫ్యామిలీ తాలూకు కాదు. ఇంకే మిమ్మల్ని పరిచయం చేయవలసిన అవసరం నాకేమీ లేదు. బాస్, మనం 1-2 పార్టీలో కలుసుకుందాం. సతీష్, ఏ మనోహర్ ఎవరో తెలుసా? జయ ఎస్టేట్ మేనేజర్. నీకంతవరకే తెలుసు. ఈ మనోహర్ ఈ బిబ్బలికి ప్రాణ స్నేహితుడు. ఈ ముఠాకు ఉపనాయకుడు. వాట్? సతీష్, నీవు నా ప్రాణమిత్రుడమని నీతో నేను నిజం చెప్తున్నాను.